హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ చిల్లీ చికెన్ అండి. చికెన్లో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను సింపుల్గా చిల్లీ చికెన్ నార్మల్గా ఫ్రై చేశాను. చాలా బాగా కుదిరింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఈ చికెన్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా కట్ చేసి కొంచెం దూరగా వేయించండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటివి చికెన్ అంతా కూడా వేసేసి కలర్ మారేంత వరకు 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి. కొద్దిగా కలర్ మారినట్టు అనిపించగానే ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలిపేసేయాలి. ఇది కలిపేసాక కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి 2 నుండి 3 నిమిషాల పాటు మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసేయాలి. మనం ఎంత బాగా కలిపితే ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టుకొని ఆయిల్లో త్వరగా మగ్గిపోతుంది. ఇలా కొంచెం కలిపేశాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మీరు మీ రుచికి తగినంతగా వేసుకోండి. కారము నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. ఇది కూడా వేసేసి బాగా కలపాలి. ఒక 2 నుండి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా కలిపేసేయాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ముక్కలన్నిటికీ కూడా ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పట్టే విధంగా కలిపేస్తూ బాగా వేయించాలి. ఇలా ఒకసారి చేశాక ఇప్పుడు రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. మనం కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేశాక లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇక 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ముక్కలు ఉడికాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ముక్కలు ఉడకలేదు అని అనిపిస్తే ఇందులోకి ఒక స్పూన్ అంతా శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ లిక్విడ్ లాగా ఇలా చూపిస్తున్నాను కదా, ఉండలు లేకుండా బాగా గిలక్కొట్టేసి ఇది కూడా చికెన్లోకి వేసేసి కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదొక టిప్. ఒకసారి చికెన్ ఇలా చేసేటప్పుడు ఉడకకపోతే ఇలా చేయండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక స్పూన్ అంతా పెరుగును కూడా వేసి బాగా కలిపేశాను. బాగా కలిపేశాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి వాటర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. మంచిగా పీసెస్ కూడా మంచి సాఫ్ట్గా అయ్యింది. టెక్స్చర్ కూడా బాగా వచ్చింది. అంతేనండి చిల్లీ చికెన్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైట్గా కొత్తిమీర చల్లుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చిల్లీ చికెన్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ.